వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అవునా, నిజమా? ఆ హీరోయిన్ పచ్చని కాపురంలో ప్రణీత్ రావు చిచ్చు పెట్టాడా? ఫోన్ ట్యాపింగ్ ఆ కాపురంలో మంటలు పెట్టిందా? నిజమేనా? టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమేనా? ప్రణీత్ రావు గ్యాంగ్ హీరోయిన్ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి ఆమె కుటుంబంలో నిప్పు రాజేసిందా? ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇది నిజమేననిపిస్తోంది. అధికారికంగా పోలీసుల నుంచి ఎలాంటి ప్రకటన రాకున్నా సోషల్ మీడియాలోనూ మీడియా వర్గాల్లోనూ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకమైన చర్చలకు దారితీస్తోంది. ముఖ్యంగా ప్రముఖ సినిమా తార జీవితంలో ఫోన్ ట్యాపింగ్ చిచ్చు పెట్టిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరూ దీనిపై రకరకాల పోస్టులు పెడుతున్నారు. మీడియా వర్గాల్లోనూ దీనిపై ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి. నిజమేనా? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి టార్గెట్గా కొనసాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతకు ముందే వెర్రితలలు వేసిందా? అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసిందా? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది జీవితాల్లో ప్రణీత్ రావు బృందం తొంగి చూసినట్లు ఆధారాలు వెల్లడుతున్నాయి. ప్రణీత్ రావు విచారణలో రోజుకో సాక్ష్యం బయటపడుతుంది, రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రణీత్ రావు గ్యాంగ్ అనేక అరాచకాలకు పాల్పడిందంటూ ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఒక ప్రముఖ హీరోయిన్, ప్రముఖ హీరో ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, విడాకులు తీసుకున్నారు. కానీ ఈ విడాకుల వెనుక కూడా ప్రణీత్ రావు హస్తం ఉందట. ఆ హీరోయిన్కి సంబంధించిన వ్యవహారాలను కూపిలాగిన ప్రణీత్ రావు ఆమెతో బేరానికి దిగాడు. ఆమె బెట్టు చేయడంతో, వ్యవహారం బెడ్సి కొట్టడంతో ఆ వివరాలను ఆమె భర్తకు అందించాడట. ఈ కారణంగానే ఆ కుటుంబంలో మనస్పర్ధలు వచ్చి ఆ పచ్చని కాపురంలో నిప్పులు పోశాడట. ఆ పచ్చని కాపురం పగ్గుమంది, ఆ జంట విడిపోయింది. ఎంతవరకు నిజమో పోలీసులు ఇంకా ప్రకటించలేదు, కానీ మీడియాలో మాత్రం దీనిపై వార్తలు గుప్పమంటున్నాయి. ఆ కాపురంలో చిచ్చు పెట్టింది ప్రణీత్ రావేనంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే పోలీసుల విచారణలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తూనే ఉంది. తన పర అనే భేదం లేకుండా ఈ గ్యాంగ్ అందరి ఫోన్లను ట్యాప్ చేసిందట. సినిమా తారలు, రాజకీయ నాయకులు, నగల వ్యాపారులు, ఇతర ప్రముఖులు అందరి జీవితాల్లోకి తొంగి చూసిందట. దీనికి సంబంధించి పోలీసులకు అనేక ఆధారాలు లభ్యమవుతున్నాయి. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావుల బృందం అనేక మంది వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసిందట. ఇందులో భాగంగానే ఆ హీరోయిన్ జీవితాన్ని కూడా నాశనం చేశారట. ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు, కానీ పోలీసులు అధికారికంగా ప్రకటించే వరకు ఏ వివరాలు నమ్మలేం. కానీ ఆ హీరోయిన్కి సంబంధించి మాత్రం కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. ఆ హీరోయిన్ కాపురంలో మంటలు పెట్టింది ప్రణీత్ రావు బృందమేనట. ఇదే నిజమైతే ఎంత దారుణం! ఒక పచ్చని కాపురాన్ని కుప్పకూల్చిన పాపం ప్రణీత్ రావుదే కదా.